హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ రాజధాని ఫిక్స్, చంద్రబాబు కేంద్రం గోల్డెన్ ఛాన్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చంద్రబాబు పేరే వినిపిస్తుంది. ఢిల్లీ వేదికగా మరోమారు చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారు. ఎన్డీఏ కూటమి దేశంలో అధికారాన్ని దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కీలకంగా మారారు. ఇక రాజకీయంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు సేవలను ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉపయోగించుకోవాలని భాగస్వామ్యం పక్షాలు భావిస్తున్నాయి. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబును ఎంపిక చేసే అవకాశాలు కూడా ఈ క్రమంలో బాగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాల సంచలన విజయంతో ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా చంద్రబాబు పేరు ట్రెండ్ అవుతుంది. ఇక ఏపీని వరించిన అదృష్టం. సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు మారుమోగిపోతుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు మద్దతు తప్పనిసరి అయిన వేళ చంద్రబాబు వేసే ప్రతి అడుగుపైన దేశవ్యాప్త రాజకీయ వర్గాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏపీ కూటమికి 2024 ఎన్నికల్లో పట్టం కట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం అదృష్టం వరించింది అన్న చర్చ జరుగుతుంది. ఇక చంద్రబాబుకు ఏపీ ప్రజల రిక్వెస్ట్. కేంద్రం ఏపీ పట్ల సానుకూలంగా ఉంటుందని, ఈ అవకాశాన్ని చంద్రబాబు ఏమాత్రం మిస్ చేసుకోవద్దని, ఏ చిన్న అవకాశం ఉన్నా చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసమే ఆలోచిస్తాడు అని చంద్రబాబు అభిమానులు భావిస్తున్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ఒక సువర్ణ అవకాశం వచ్చిందని, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేయవలసిన పనులను చంద్రబాబు చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. ఇక చంద్రబాబు సాధించాల్సినవి ఇవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు అవకాశం దొరికిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి దానికి జాతీయ హోదా కల్పించేలా చంద్రబాబు చూడాలని, రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి అభివృద్ధి చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేసేలా, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఏపీ ప్రజలకు చంద్రబాబు ఇవ్వవలసిన బహుమానాలు ఇవే. ఇక సోషల్ మీడియా వేదికగా దీనిపైన చర్చ జరుపుతున్నారు. చంద్రబాబు ఈ పనులన్నీ చేస్తే బాగుంటుందని, బాబు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని చెబుతున్నారు. ఇక మిమ్మల్ని నమ్మి గెలిపించిన ఏపీ ప్రజలకు మీరు ఇవ్వవలసిన బహుమానాలు ఇవే అంటూ పేర్కొంటున్నారు.